పొందుకున్నాను. నాకిచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అయితే నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నప్పటికీ నాకున్నటువంటి వర్క్ స్టైల్‌ని బట్టి, నేను పనిచేస్తున్నటువంటి రీతిని బట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు, దానివల్ల నేను సరైన ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోకపోవటం. ఈ ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది అనని ఆలోచించినప్పుడు నాకిది పరిచయం అయ్యే వరకు సరైనటువంటి అవగాహన లేదండి. మెయిన్‌గా నా చెల్లి పుత్తూరులో ఉంటారు. ఇందులో గూడా ఒక లీడర్‌గా కొనసాగుతూ ఉన్నారు. ప్రవీణ గారు నా చెల్లి. ఆమె నాకు పరిచయం చేశారు దీన్ని. "అన్న, ఒక మంచి ప్రొడక్ట్ ఉంది. ఎన్నో వాడింటారు ఇప్పటివరకు. మీరు దీనిని కూడా ఒకసారి వాడండి." "ఏంటమ్మా అది?" "ఒక రాగి మాల్ట్ లాంటిది" అని అనిందన్నట్టు. అంటే మిల్లెట్ మాల్ట్ అన్నట్టుగా కాకుండా రాగి మాల్ట్ అన్నట్టు. రాగి మాల్ట్, మిల్లెట్ మాల్ట్ ఇవన్నీ నేను చూసినవే. కడపలో చాలా చోట్ల సెంటర్స్ పెట్టి ఉన్నారు. నేను కూడా రెగ్యులర్‌గా ఒక దగ్గర తాగుతూ ఉన్నాను అనని చెప్పి నేను నిజంగా చాలా కొట్టి పడేశానన్నట్టు. అదే పనిగా 400 ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రొడక్ట్ తెప్పించుకొని, అంటే ఒక ప్యాకెట్ గురించి మాట్లాడుతున్నాను. రూ. 400 అని నోరెళ్ళబెట్టి అలాగా ఆలోచించినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. నేను ఈరోజు ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, ఒక ప్రారంభంలో ఒక వ్యక్తికి ఇది పరిచయమైనప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అలాగా నేనెలా ఆలోచించాను? అదే చెప్పాలనుకున్నానండి. ఎందుకంటే ఈరోజు గౌరవ లీడర్స్, అలాగే చాలామంది మరి దీని గురించి చక్కగా అందరికి పరిచయం చేయాలని ఆశ కలిగినటువంటి వాళ్ళు, ఒక విసుగు, ఒక నిరాశ చెందుతూ ఉంటారు. ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు దీన్ని తీసుకోవటం లేదు, వాళ్ళు దీన్ని వాడటం లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు అనన్న నిరాశ ఉంటది, విసుగుంటది. అలాంటిది దయచేసి ఎవరు పెట్టుకోకండి. ఎందుకంటే ప్రారంభంలో ప్రతి ఒక్కరు అలాగా ఆలోచించే వాళ్ళే. ఈరోజు నేను ఒక 2 నెలల జర్నీ నాది అంతే. కరెక్ట్‌గా 2 నెలలు కూడా కాలేదు. ఈ 2 నెలల జర్నీలో అంతకు ముందు 2 నెలలు, 3 నెలల ముందే పరిచయమైంది ఈ ప్రొడక్ట్ నాకు. అయినా కూడా నేను చాలా కొట్టి పడేశాను. లైట్ తీసుకున్నాను. అసలు నేను రెగ్యులర్‌గా మాకు కనబడుతున్నదే గదా! మేము తాగొచ్చు గదా! ఇక్కడే తాగొచ్చు గదా! ఒక రూ. 30 ఇస్తే ఇక్కడ ఒక గ్లాస్ ఇస్తారు అన్నట్టుగా నేను కొట్టి పడేశాను. అలాగా ఆలోచించినప్పుడు దయచేసి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు పెద్దలు జాలిపడాలి వారి మీద. జాలిపడి, అయ్యో! ఈరోజు చెప్పినప్పుడు నేను వినకపోయాడే! మరలా చెప్దాం. మరలా అవకాశం వచ్చినప్పుడు చెప్దాం అని ఓర్పు, సహనంతో ప్రేమ పెరగాలి వారి మీద. మీరు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని పరిచయం చేయాలనుకుంటే, నా చెల్లి నాతో ఎలాగా ప్రవర్తించిందో అలాగే ప్రవర్తించాలండి. ఎందుకంటే నా చెల్లి నన్ను వదలలేదు. ఒక్క రోజు కాకపోతే రోజు విడిచి రోజు, లేదంటే ఒక వారం విడిచి నాకొక మెసేజ్ పెట్టటం. నేను ఇది వాడుతున్నానని చెప్పటం. లేదంటే నా ఆరోగ్యంలో, నా ఆహారంలో ఇది భాగమైందని చెప్పటం. నాకు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు అదే పనిగా కాకుండా సందర్భాన్ని అనుసరించి, "ఏం చేస్తున్నావమ్మా?" అనంటే, "ఇదిగో మిల్లెట్ మాల్ట్ కలుపుకొని తాగుతున్నాను. నా ఆహారం ఇదే" అని చెప్పటం. అలాగా అంటే అదే పనిగా చెప్పటానికి ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది లైట్ తీసుకుంటారు. సందర్భాన్ని అనుసరించి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఒక రోజొస్తది. ఏదో ఒక రోజు వాళ్ళు ఈ విషయానికి కనెక్ట్ అవుతారు అనన్న ఆశాభావ దృక్పథంతోనే మనము ముందడుగు వేయాలి తప్ప, ఎప్పుడే గాని నిరాశ చెందకూడదండి. అలా నా చెల్లి నిరాశ చెందలేదు, విసుగు చెందలేదు. నా మీద జాలిపడింది నిజంగా చెప్పాలంటే. ప్రేమతో, ఓర్పుతో చెప్పింది. ఒక నెల తర్వాత తనే నా దగ్గరికొచ్చినప్పుడు ఒక బాక్స్ పట్టుకొనొచ్చి, "మీరు వాడండి" అనని చెప్పి ఇచ్చి మా ఆవిడకు, వాళ్ళ వదినకి ఇచ్చేసి, "మా అన్నకు చేసి పెట్టండి" అనని చెప్పి వెళ్ళిపోయింది. నాకు కూడా తెలీదు ఇచ్చిన సంగతి. ఆ బాక్స్ నేను ఇంట్లో చూసాను. చూసిన వెంటనే నేను ఎప్పుడైనా సరే అండి, ఏదైనా బాక్స్ చూసినప్పుడు, ఆహార పదార్థానికి సంబంధించిన బాక్స్ చూసినప్పుడు, నాకు ఇంగ్రీడియెంట్స్ చూడటం, దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ చూడటం అలవాటండి. జనరల్‌గా ఎవరైనా సరే, మనం తీసుకునేటప్పుడు గావచ్చు, మనం పిల్లలకి పెట్టేటప్పుడు గావచ్చు,
మన శ్రేయోభిలాషులు అనేటటువంటి వాళ్ళకు పెట్టేటప్పుడు, ఇచ్చేటప్పుడు ఆహారాన్ని ఖచ్చితంగా ఇంగ్రీడియెంట్స్ అన్నది చూడాలి. దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ చూడాలి. ఏం కలిపారు? అసలు ఏముంది ఇందులో అన్నది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలండి. ఏదైనా కావచ్చు. ఇదనే కాదు. ఏ ప్రొడక్ట్ అయినా. ఈ ప్రొడక్ట్ మీద ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. 32 రకాలున్నాయా ఇందులో? 32 రకాలు. అలాగే అట్రాక్టివ్‌గా నాకు అనిపించింది ఏంటంటే, మిల్లెట్స్ అన్నది జనరల్‌గా వింటూ ఉంటాం పేరు. ఇందులో అట్రాక్టివ్‌గా అనిపించినటువంటి పదం సుపీరియర్ క్వాలిటీ. సుపీరియర్ క్వాలిటీ అన్నది అట్రాక్టివ్‌గా అనిపించింది. అంటే క్వాలిటీలో గూడా టాప్ మోస్ట్ ఇది. ఎందుకంటే పాంచజన్య ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ అనేకం మనం స్టాల్స్‌లలో చూసాం. చూసాను కూడా. నేను గూడా చూసాను. మా చెల్లి నాకు చెప్పినప్పుడు తను 400 చెప్పింది. నాకిక్కడ 155 దొరికింది. 200 దొరికింది. 255 దొరికింది. ఏదో పెద్ద స్కామ్ ఉన్నట్టుంది అని ఆలోచించిన వాళ్ళల్లో నేను గూడా ఉన్నాను. కానీ అబ్జర్వ్ చేయలేదు. అప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఊరికే జస్ట్ పేరు చూసి, కాస్ట్ చూసి మనం జనరల్‌గా కాస్ట్ చూస్తాం. నెట్ వెయిట్ ఎంతుందో చూస్తాం. పేరు చూసి, కాస్ట్ చూసి వదిలేస్తాం. కానీ ఇంగ్రీడియెంట్స్ చూడము. దాని మీద ఏం రాసారో చూడము. ఏంటో విషయం చూడము. ఆ సుపీరియర్ ఇంటి దగ్గరకొచ్చే వరకు నాకు అర్థం కాలేదు. నా చేతుల్లోనికి బాక్స్ వచ్చే వరకు నాకు అర్థం కాలేదు. సుపీరియర్ క్వాలిటీ ఇంగ్రీడియెంట్స్ 32 రకాలు. ఏమేమి ఉన్నాయి అసలు ఈ 32 ఇంగ్రీడియెంట్స్ అని నేను చదవడం మొదలుపెట్టాను. ఇది చదివితే అండి నిజంగా హోల్ హార్టెడ్‌గా చెప్తున్నాను. ఇందులో నేను ఒక నెల పాటు నా ఆహార అలవాటును నేను చెక్ చేసుకుంటే, నేను ఇందులో తీసుకున్నది రౌండ్ చేసుకున్నానండి. ఏమేమి నేను తీసుకుంటున్నాను? 32 రకాలున్నాయి. ఏమేం తీసుకుంటున్నాను? రాగులు, పెసలు, మొక్కజొన్న అప్పుడప్పుడు, కందులు, వేరుశెనగ, ఎప్పుడన్నా బఠానీలు అంటే అండి రౌండ్ చేసుకుంటే ఇవున్నాయి. ఇంకా ఎక్స్‌ట్రాగా నేనేం తీసుకుంటున్నాను? ఈ బాక్స్‌లో లేనివేం తీసుకుంటున్నాను అనంటే, మరి బియ్యం తీసుకుంటున్నాను, రైస్ తీసుకుంటున్నాను, గోధుమలు తీసుకుంటున్నాను. ఇవి తప్ప అంటే ఇందులో ఆహారానికి ఔషధంగా ఉపయోగపడే ఆహారంగా ఉన్నటువంటి ఈ బాక్స్ మీద ఉన్నటువంటి పదార్థాలు నేను ఒక నెల పాటు నెలలో అప్పుడప్పుడు ఎన్ని తీసుకోగలుగుతున్నాను అనంటే కేవలం నాకు లెక్క తేలింది 5 తేలాయండి. డ్రై ఫ్రూట్స్ పక్కన పెడితే. 5 తేలాయి. డ్రై ఫ్రూట్స్ కూడా ఎప్పుడో ఏదైనా స్వీట్‌లో తినాలి. లేదంటే అదే పనిగా ఎంచుకొని మనం తినేయడానికి అవకాశం లేదు. ఏదైనా ఉప్మాలో అది కూడా మరి మన సహధర్మచారిణులు వేస్తే తినాలి లేకపోతే లేదు. అదే పనిగా మనము బాదం, పిస్తా, జీడిపప్పులు ఇవి తినేంత పరిస్థితి లేదు. ఎప్పుడైనా ఎవరైనా నానబెట్టి ఇస్తే మా ఇంటి దగ్గర మా అమ్మ, నాన్న నానబెట్టి ఇచ్చేవాళ్ళు. అలాగ తినాలి. అది కూడా రెగ్యులర్‌గా తీసుకునేవి కాదు. అకేషనల్‌వి. అవి కూడా అకేషనల్ ఇంగ్రీడియెంట్స్. అంటే నేను ఇందులో ఆహారాన్ని ఆరోగ్యంగా ఆరోగ్యాన్నిచ్చే ఔషధంగా పనికొచ్చే ఈ యొక్క బాక్స్‌లో ఉండటువంటి 32 రకాల ఇంగ్రీడియెంట్స్‌లో నేను రెగ్యులర్‌గా అప్పుడప్పుడు తీసుకొనగలిగేటటువంటిది 5 రకాలే నేను తీసుకుంటున్నాను. మిగిలినటువంటి 27 రకాలు నేను పక్కన పెట్టేస్తున్నానా? ఇక నా శరీరం ఎలాగా ఆరోగ్యంగా ఉంటది? ఆరోగ్యం కావాలనుకుని ఊరికే తపన పడితే ఏం లాభం? నేను ఆలోచనలో పడ్డానండి. నిజం గదా! ఇందులో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్‌లో పైన రాయబడి ఉంది. గ్లూటెన్ ఫ్రీ, రైస్ ఫ్రీ, వీట్ ఫ్రీ, సోయా ఫ్రీ, షుగర్ ఫ్రీ, కెమికల్స్, కలర్స్ ఫ్రీ అని జెప్పి. మనం ఇప్పుడు ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి. ఆ బాక్స్ మీద ఇవి లేకుండా ఉండవండి. వీట్ ఉంటది, ప్రాసెసింగ్ ఫుడ్ ఉంటది, షుగర్ ఉంటది, షుగర్ కంటెంట్ హై ఉంటది, గ్లూటెన్ ఉంటది, కెమికల్స్ ఉంటాయి, కలర్స్ యాడ్ చేస్తారు. మనకు తెలియని నంబర్‌లతో కలర్స్ యాడ్ చేసి ఉంటారు. అంటే నేను ఏ ప్రొడక్ట్‌ని విమర్శించటం లేదు గానీ, మీరు చెక్ జేసుకోండి. చూడండి. చూసి బేరీజ్ వేసుకోవాలి. ఒక మంచి వ్యక్తి ఏం జేస్తారంటే, బేరీజ్ వేసుకొని దానికి తగ్గట్టుగా మనం మంచి ఆహారాన్ని తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు నేననుకున్నాను, సరే ఈ రోజుటి నుంచి దినచర్యగా కాకపోయినా అప్పుడప్పుడైనా దీన్ని తీసుకోవడానికి మొదలుపెట్టాలి అని జెప్పి నేను తీసుకోవడం మొదలుపెట్టానండి. తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆల్ మా మరి మీరు నమ్మరు ఒక 10-15 రోజుల వ్యవధిలోనే నా యొక్క బాడీలో నేను చేంజెస్ గమనించాను. 100% సుపీరియర్ క్వాలిటీ అన్నదానికి సుపీరియర్‌గా నాకు పనిచేసింది. సుపీరియర్ క్వాలిటీ అనన్నటువంటి మాటకు తగ్గట్టుగా సుపీరియర్‌గా, సూపర్ ఫాస్ట్‌గా నాలో మరి ఆ యొక్క దానిని తెలపడం మొదలైంది. నా శరీరమే నాకు చెప్పడం మొదలుపెట్టింది. యెస్! నువ్వొక మంచి పదార్థాన్ని తీసుకుంటున్నావు. అన్నింటి విషయంలో నువ్వు ఇప్పుడు కొంచెం మిన్నగా ఆలోచిస్తున్నావు. నా యొక్క పొట్ట, కడుపు చెప్పడం మొదలుపెట్టింది.
నా ఆరోగ్యపు నాకు నా యొక్క నిద్రలేమి ఉండింది నాకు. నాకు నిద్ర మంచిగా పడడం మొదలుపెట్టింది. ఉదయం పూట నేను సరిగ్గా లేవలేకపోయేవాడిని. నేనొక డయాబెటిక్ పేషెంట్ అండి. షుగర్ అటాక్ అయింది నాకు 1 ½ ఇయర్ ముందు నుంచి నాకు షుగర్ ఉంది. దగ్గర దగ్గర 240, 280 అలా ఉండింది. ఆ లెవెల్ నేను చెక్ చేసుకున్నాను. 140కొచ్చింది. అంటే ప్రొడక్ట్ అన్నది విపరీతంగా, విశేషణంగా నాలో ప్రభావం చూపడం మొదలుపెట్టేసిందండి. మొదలుపెట్టినప్పుడు ఇక నేను ఆగలేదు. నా భార్యకు కూడా పరిచయం చేశాను. ఆమె కూడా కొంచెం వీక్‌గా ఉంటుంది. ఆమె డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికరంగా టిఫిన్ మానేసి వెళ్తుంటదండి. ఆమె అంటే అన్ని పనులు ఆమె వాంటెడ్‌గా కాదు చూసుకొని వెళ్ళాలి. మమ్మల్నందరిని చూసుకొని వెళ్ళాలి అనంటే, ఆమెకు సరైన పోషణ అందేటటువంటి ఆహారం దొరకటం లేదు. నిజంగా ఇది ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అనిపించి, దీనిని ఇస్తే సమస్త పోషణ మనం ఇవ్వచ్చు, అందించొచ్చు అని. మనము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి అనంటే, మనం తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి అన్నది నాకు అర్థమైందండి అప్పుడు. నిజంగా నా యొక్క దైనందిన అలవాటులో భాగంగా ఇది మారిపోయింది. ఊరికే అనలేదండి పెద్దలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఈరోజు మనము కొత్తగా వచ్చిన వాటిని చూసి మురిసిపోయి, నేను లేటెస్ట్ ట్రెండ్‌కి అనుగుణంగా ఉన్నామనుకుంటున్నామే కానీ, గోల్డెన్ డేస్‌లోకి వెళ్తే అది ఓల్డెన్ డేస్, గోల్డెన్ డేస్ అవి. ఆ గోల్డెన్ డేస్‌లోకెళ్తే అందులో వాళ్ళు వాడుతున్నటువంటి ఆహార పదార్థాలు ఇవే. ఈ బాక్స్ మీద కనబడ్డాయి. మనం ఎప్పుడు చదివిండం కూడా నేడున్నటువంటి జనరేషన్‌కి, ఈ జెన్‌జీ జనరేషన్‌కి ఈ పదార్థాలు కూడా తెలియవు. ఇంగ్రీడియెంట్స్ కూడా తెలియవు. వాళ్ళకి పరిచయం లేదు. నిజంగా మనమే మార్చాలి. అందుకే నా 4 ఏండ్ల బాబుకి, నా 6 ఏండ్ల పాపకి కూడా నేను ఇది వాళ్ళకు మిల్లెట్ మాల్ట్ అని చెబితే, ఏదో రాగి మాల్ట్ అని చెబితే వాళ్ళు తాగరని చెప్పి నేనేం చెప్తున్నాను అనంటే, ఇది చిల్డ్రన్ మాల్ట్ అమ్మా. చిల్డ్రన్ మాల్ట్. ఇందులో ఉన్నటువంటి అది కొంచెం బెల్లం వేసి, ఆ బెల్లం వేసినా కూడా కొంతమంది వీళ్ళు తాగరు. అప్పుడు నేనేం చేశాను, చాకో పౌడర్ ఇది. చాకో పౌడర్‌ని కలిపి చిల్డ్రన్ మాల్ట్ మీకు రెడీ చేసి ఇస్తుంది మీ మదర్ అని చెప్పి వాళ్ళకు మంచిగా చక్కగా అలవాటు చేశాం. ఎందుకంటే ఈరోజు మనం ఇచ్చేటటువంటి ఆస్తి అదే ప్రియులారా వాళ్ళకు. వాళ్ళకు మనము అదే ఆస్తిని ఇవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఆస్తిగా ఇవ్వాలి. కాబట్టి మరి నేను వాడటంగా నా జర్నీ మొదలైంది. ఇప్పటివరకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండేది కాదు. శ్రద్ధ వహించాలనుకున్నా కూడా శ్రద్ధ పెట్టలేని పరిస్థితి ఉండింది. ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తే ఆరోగ్యం పెరుగుతుంది అన్న నాకొక అవగాహనొచ్చింది. నిద్రలేమి సమస్య తీరింది. షుగర్ లెవెల్ తగ్గింది. ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. కేవలము రూ. 400 బాక్స్‌తో నా దైనందిన జీవితమే మారిపోయింది. మరి నిజంగా దీని మీద ఉన్నట్టుగా ప్రతి గింజ మీద మీ పేరే అని ఉంది గదండీ! అది నాకు చాలా నచ్చుతదండి. భూమి మీద నూకలున్నాయిరా వీడికి అని చెప్పిన మాట విన్నాం గానీ, ప్రతి గింజ మీద అంటే 32 రకాల ఇంగ్రీడియెంట్స్ మీద మన పేరే ఉంది. ప్రతి గింజ మీద అంటే. ఈరోజు 32 రకాల దాన్లను నేను తీసుకోగలుగుతున్నాను. ప్రతిరోజు ఉదయము, రాత్రి తీసుకోగలుగుతున్నాను. అంటే రెగ్యులర్‌గా నా శరీరానికి అలవాటు చేశాను. కాబట్టి చిరు సిరిధాన్యాలు అనన్నటువంటి పేరు ఇందులో ఉంది గదా! చిరు ఖర్చుతో సిరి సంపదలనిచ్చేటటువంటి మాల్ట్ ప్రియులారా. ఇందులో ఖర్చు చిరునే. కానీ సిరి సంపదలు గల ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఎక్కడో ఖర్చు చేస్తాం. మనము ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఎక్కడో ఖర్చు చేస్తాం మన సంపదనంతా. కానీ ఇక్కడ చిరు ఖర్చు చేస్తే అక్కడ ఎక్కడో ఖర్చు చేసే సంపదను మిగిలిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మన పెద్దలు గౌరవనీయులు జ్యోతిబాబు గారి ఒక ప్రణాళిక ఎంత గ్రేట్ లీడర్ అంటే ఎంత మంచి భవిష్యత్తును ఆలోచించి నెక్స్ట్ జనరేషన్‌కి ఎంత చక్కటి ఫ్యూచర్‌ని ఇవ్వాలని ఆలోచించాడు అనంటే అందరికీ ఆరోగ్యాన్నివ్వాలి. అలాగే ఒక ఆరోగ్యకరమైన సంపదను సృష్టించేటటువంటి వాళ్ళంగా తయారు చేయాలి అనుకున్నాడు. అలాగే తయారు చేస్తున్నాడండి. ఈరోజు లీడర్స్ అందరూ. ఒక బషీర్ అలీ సార్ గావచ్చు, ఒక రెహమాన్ సార్ గావచ్చు, ఆగమయ్య సార్ గారు గావచ్చు, కిరణ్ కుమార్ సార్ గారు గావచ్చు, సత్యప్రసాద్ సార్ గారు గావచ్చు, యాదగిరి సార్ గారు గావచ్చు, శ్రీలక్ష్మి మేడం గారు గావచ్చు, సత్యవర్ధిని మేడం గారు గావచ్చు. వీళ్ళందరూ ఒక ఆరోగ్య ప్రదాతలుగా ఆరోగ్యాన్ని అందరికీ ఇస్తూ, అనేకులకు సంపదను వాళ్ళు ఆరోగ్యకరంగా సంపదను ఎలా సృష్టించాలి? అవినీతిగా కాదు. ఆరోగ్యకరంగా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఏ విధంగా సంపదను సృష్టించుకోవాలో మరి వాళ్ళు తెలుపుతున్నారు, నేర్పించారు. ఈరోజు అందరూ అలాగే చేస్తున్నారు. అందుకే అండి నేను ఒక్క రోజు కూడా, ఒక్క పూట కూడా జూమ్ మానలేదు. నేను చెప్తున్నాను గదా! ఈ నెల రోజుల నా సక్సెస్ ఈ నెలలో నేను ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ ఆ పొజిషన్‌కి రావడానికి
ప్రధాన కారణం నా లీడర్స్ యొక్క మోటివేషన్ అయితే, ప్రతిరోజు జూమ్లో అటెండ్ అవ్వడానికి అది ఒక శ్రద్ధనిస్తుందండి. ఆరోగ్యం మీద శ్రద్ధనిస్తుంది. మర్చిపోతాము. మనము అనారోగ్యపు అలవాట్లలోకి వెళ్ళిపోకుండా మనల్ని డైవర్ట్ చేస్తుందది. ఈరోజు సార్ మాట వినపడ్డది అంటే, జ్యోతిబాబు సార్ గారి మాట వినపడుతుంది అనంటే ఒక భయం మొదలవుతుంది. ఏం తిన్నాను నేను ఈరోజు? ఒకసారి వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అమ్మో! జాగ్రత్త పడాలి అని. అందుకే అండి, సంపద కోసం కాదు, ఆదాయం కోసం కాదు, ఆరోగ్యమే ఒక చక్కటి ఆదాయం ప్రియులారా. కాబట్టి ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీసెస్ కంపెనీలో ఉండటం, ఇది పరిచయం కావటం, నా చెల్లి ఇది నాకు పరిచయం చేయటం, ఇంతవరకు మాట్లాడినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీను అన్న గారు నాకు ఎన్నో సార్లు దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేను కొట్టిపడేశాను. ఇప్పుడు నేను ఒక నెల నుంచి వాడటం వల్ల నేను చక్కటి రిజల్ట్‌ను పొందుకున్నాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా నూతనంగా వచ్చినటువంటి వాళ్ళు, అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళకు నా యొక్క విన్నపం. ఎందుకంటే నా యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను షేర్ చేసుకున్నాను నిజాయితీగా. ఎందుకంటే దీన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నన్ను ఒక చిన్న జాబ్ చేసుకుంటూ 10 మందికి దేవుని పరంగా చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నాను కాబట్టి నేను దీనిని ఎగ్జాజరేట్ చెప్పటం లేదు. ఒక నిజాయితీగా నేను దీని నుంచి వచ్చినటువంటి మేలు నేను చెప్తున్నాను ప్రియులారా. సార్ గారు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఛాలెంజ్ అని చెప్తూ ఉంటారు. కదా! ఆ ఛాలెంజ్ ఈ ప్రోడక్ట్‌లో, ఈ బాక్స్‌లో ఉందండి. ఒక వ్యక్తి మొత్తం 4 బాక్సుల ప్రోడక్ట్ అండి ఇది. ఒక నెల కోర్స్ అని నేను చెప్పినప్పుడు, లేదు నాకు ఒక బాక్సే చాలు. అంత పెట్టి నేను కొనలేను అది ఇది అన్నాడండి. నేను ఒకటే చెప్పాను, నన్ను నమ్ముతారు కదా! మీరు 1600 ఇచ్చి 4 బాక్సుల ప్రోడక్ట్‌ని మీరు ఇంటికి తెప్పించుకోండి. ఇంటికి తెప్పించుకున్న తర్వాత ఒక 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 10 రోజులు, ఒక 20 రోజులు వాడండి. వాడిన తర్వాత మీకు నచ్చలేదు అని అనుకుంటే, ఛాలెంజింగ్‌గా చాలామంది చెప్తారు కదా! ముందు వాడండి, తర్వాత నమ్మండని. ఆ విధంగా నేను కూడా ఛాలెంజ్ చేశాను. మీరు వాడండి. రిజల్ట్ రాలేదా? 3 బాక్సులు, ఒక బాక్స్‌కి నాకు డబ్బులొద్దు. 3 బాక్సులు నాకు వెనక్కి పంపించేయండి. మీకు 1600 మీకు రిటర్న్ వేసేస్తానని చెప్పాను. ఛాలెంజ్ అని చెప్పాను. నిజంగా అతను 10 రోజులు వాడిన తర్వాత మా మా అన్న వాళ్ళకి కూడా కావాలి అని చెప్పి మరలా ఇంకో 1600 ఏసి ఇంకొక ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాడండి. కాబట్టి ఇది నిజంగా ఛాలెంజ్‌కి నిలబడేది ఇది. కాబట్టి మన సూపర్ హీరోస్ ఈరోజు మనందరికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ సూపర్ హీరోస్‌ని అందరినీ తలుచుకునేదానికి, ఈరోజు మాట్లాడడానికి నన్ను చాలా సార్లు మాట్లాడండి అని చెప్పి 2, 3 నిమిషాలు మాట్లాడండి అని చెప్పి శ్రీలక్ష్మి మేడం గారు అడిగారు. కానీ మరి నేనే ఆమె రిక్వెస్ట్‌ని నేను సున్నితంగా తిరస్కరించడం జరిగింది. అక్క నేను మాట్లాడే రోజు ఒక రోజు వస్తుంది. సంపూర్ణంగా మాట్లాడతాను అని చెప్పి నేను ప్రేమగా అక్క అని పిలుచుకుంటాను. మరి సూపర్ హీరోస్ ఎవరో కాదు, ఇదిగో మన లీడర్సే. మన దేవుడి తర్వాత, అమ్మా నాన్న తర్వాత ఈరోజు మనకు ఆరోగ్యాన్ని పంచేటటువంటి ఈ సూపర్ హీరోస్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని దయతో ఎక్కువసేపు మాట్లాడి ఉంటే అనేది భావించొద్దని మరి మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మరలా శ్రీను అన్న గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. సార్ మహా అద్భుతంగా నేను పిన్ టు పిన్ వింటాను, ఇది విన్నాను. మీరు చెప్తా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇంత మంచి ప్రోడక్ట్ నేను రికమెండ్ చేస్తున్నాను, ఒక హ్యాపీనెస్ ఇంకా పెరిగిపోయింది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. యూఆర్ గ్రేట్ లీడర్, గ్రేట్ లీడర్. నిజంగా మీరు చాలా బాగుంది. అసలు వర్డ్స్ రియలిస్టిక్ గా చాలా హ్యాపీగా. ఒక రోజు మీరు సంపూర్ణంగా 40 నిమిషాలు మీరు మాట్లాడాలి సార్, ఎందుకంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు. గ్రేట్ లీడర్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.